వెల్కమ్ టు రాజనీతి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రాంతీయ పార్టీలు వాటంతటవే సహజంగా బలహీన పడిపోయేలా చేసే ఆలోచనలో కేంద్రంలో బీజేపీ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల వెనకాల నిజం ఎంతవరకు అనేది ఇప్పుడే చెప్పలేం, కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పార్టీలు మొన్నటి ఎన్నికల తర్వాత కుదేలైపోయినాయి. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అయిపోతే కేసీఆర్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో నేల కరిచింది. ఒక్క సీటు కూడా రాలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కేసీఆర్ ఆ ఓటమి నుంచి కోలుకోలేదు. కేసీఆర్తో కంపేర్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కొంత బెటర్. ఆయన అసెంబ్లీకి ఎగ్గొట్టినా అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి ఎంటర్టైన్ చేస్తున్నారు, పరామర్శల పేరుతో హడావిడి చేస్తున్నారు, ఉనికి చాటుకుంటున్నారు. జగన్ మీద గతంలో ఉన్న కేసులు అడుగు ముందుకు పడలా, అప్పుడు పడలేదు. దాదాపు 2014 నుంచి అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నప్పుడు పడలేదు. ఆ తర్వాత జగన్ అధికారంలో ఉన్నప్పుడు ముందుకు పడలేదు, ఇప్పటికీ పట్టలేదు. అలా ముందుకు పడకపోవటానికి కారణం బీజేపీ అని రెండు రాష్ట్రాల్లో చిన్నపిల్లలకు కూడా తెలుసు. బీజేపీ అండతోనే జగన్మోహన్ రెడ్డి మనగలుగుతున్నాడు అనేది అందరికీ తెలుసు. బీజేపీ నేతలు ఎంత సమర్థించుకోవాలనుకున్నా సమర్థించుకోలేని పరిస్థితి ఈ విషయంలో. జగన్ రెడ్డి లెక్కలేనంత ముడుపులు సమర్పించుకోవటం వల్లే ఢిల్లీ ఆయన జోలికి వెళ్ళటం లేదన్న ప్రచారం ఉంది. గతంలో జరిగిన కేసుల పరిస్థితి ఎట్లా ఉంటే, గతంలో ఆయన చేసిన కుంభకోణాలకు సంబంధించిన కేసుల పరిస్థితి ఎలా ఉంటే, 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఇప్పుడు తాజాగా 2019-24 మధ్య పాల్పడిన అక్రమాల మీద కూడా విచారణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తు చాలా వేగవంతంగా జరిగింది. ముఖ్య నేతలు, జగన్ హయాంలో ఉన్న ముఖ్య నేతలు, జగన్కు సన్నిహితులైన ముఖ్య నేతలు, జగన్కు సన్నిహితులైన ముఖ్య అధికారులు అరెస్ట్ అయ్యారు. ఇది జగన్ రెడ్డి ప్రమేయం లేకుండా జరగదని అందరికీ తెలుసు. ఇది చెవిరెడ్డి కోసం లేదా మిథున్ రెడ్డి కోసం జగన్ ప్రభుత్వం లిక్కర్ పాలసీ మార్చదు, డే లైట్ రాబరీ చెయ్యదు. అది ఎవరి కోసం చేశారో అందరికీ తెలుసు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేయకుండా భారతీయ జనతా పార్టీ పెద్దలు అడ్డుకుంటున్నారని, అదానీ అడ్డుకుంటున్నాడని ఆరోపణలు వస్తున్నాయి, ప్రచారం జరుగుతూ ఉంది. ఈ వ్యక్తి అరెస్ట్ మీద ఢిల్లీ పెద్దలు రాష్ట్ర పెద్దలకు కొన్ని సూచనలు ఇచ్చారని కూడా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళొద్దు, అతన్ని అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుంది, సానుభూతి వస్తే అతనికి లాభం కలుగుతుంది, కూటమికి నష్టం జరుగుతుంది, దానికంటే అతని ఆర్థిక మూలాలు కొట్టేయండి, అతన్ని ఆర్థికంగా సపోర్ట్ చేసే వాళ్ళని అందరిని కూడా కట్ చేసేసేయండి అని సలహా ఇచ్చారని తెలుస్తూ ఉంది. అలా చేస్తే అతనికి ఆర్థికంగా వెసులుబాటు ఉండదు, ఏ వెసులుబాటు లేనప్పుడు ఎన్నికల ఫేస్ చేయలేడు, మళ్ళీ అధికారంలోకి రాడు, అతను అధికారంలోకి రాకపోతే చాలు కదా అనే సూచనలు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇతన్ని అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందనే అంచనా ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. ఏ తప్పు చేయకుండా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుంది. కానీ 100 తప్పులు చేసి, కుంభకోణాలు చేసి, రాష్ట్ర సంపదను, రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని, మందుబాబుల ఆరోగ్యాన్ని నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇతన్ని అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందని నేనైతే అనుకోను. కానీ ఢిల్లీ పెద్దలు మాత్రం అతని ఆర్థిక మూలాలు కొట్టేసి అతన్ని అలా వదిలేస్తే రెండోసారి అధికారంలోకి రాడు, అలా రానప్పుడు ఆ పార్టీ దాని అంతటా అదే అంతర్ధానం అవుతుందని సలహాలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక తెలంగాణలో కూడా ఇదే స్ట్రాటజీ ప్లే చేస్తున్నారంటున్నారు. కేసీఆర్ మీద కాళేశ్వరం విచారణ, కేటీఆర్ మీద ఫార్ములా 1 రేస్కి సంబంధించిన విచారణ జరుగుతుంది. కాళేశ్వరానికి సంబంధించి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని సభలో పెట్టిన రేవంత్ దాని మీద సిబిఐ విచారణకు అసెంబ్లీ ద్వారా తీర్మానం చేయించాడు. రేవంత్ సర్కారు తెలివిగా కాళేశ్వరం ఇష్యూని కేంద్రం కోర్టులో పడేసింది అనుకోవాలి. మామూలుగా అయితే కేంద్రం కూడా ఏంటి, కేసీఆర్ జుట్టు మా చేతిలోకి వచ్చింది కానీ ఎగిరి గంతేసి సిబిఐతో వేగంగా విచారణ జరిపించాలి. కానీ కేంద్ర పెద్దలు నింపాదిగా ఉన్నారు. కేసీఆర్ పార్టీ ఎన్నికల్లో కుదేలైంది, అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంది, కవిత బయటికి వెళ్ళి సవాల్ చేస్తూ ఉంది, కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నారు, బాహ్య ప్రపంచంలోకి రావట్లేదు ఆయన. ఇలాంటి పరిస్థితుల్లో కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇబ్బంది పెడితే సానుభూతి వస్తుందన్న ఆలోచనతో ఉన్నారని తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి కేసీఆర్ని అలా వదిలేస్తే అంతర్గత కలహాలతో, అపనమ్మకంతో ఆ పార్టీ బలహీనం అయిపోతుంది. హరీష్ రావు లాంటి వాళ్ళని బయటకు లాగితే ఇక ఆ పార్టీ ఊసే ఉండదు. అప్పుడు పోరాటం కాంగ్రెస్ బీజేపీ మధ్యనే అన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. నిజానికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 3వ ప్లేస్కి వెళ్ళిపోయింది మన లోక్సభ ఎన్నికల్లో. సో
ఇప్పుడు మళ్ళీ వీళ్ళ ఆలోచన ప్రకారం ఏంటంటే కంప్లీట్గా డిస్మాంటిల్ అయిపోతుంది. ఆ డిస్మాంటిల్ అయిపోతే తెలంగాణలో 2 జాతీయ పార్టీలే మిగులుతాయి, కాంగ్రెస్, బీజేపీ అని వాళ్ళ అంచనా. తెలంగాణ విషయంలో వాళ్ళ అంచనా కొంత దగ్గరగా ఉన్నప్పటికీ ఆంధ్రాలో మాత్రం వాళ్ళు అనుకున్నట్టు జరిగే అవకాశాలు తక్కువ. జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తే తనంతట తాను బలహీనపడతాడన్న వ్యూహం ఖచ్చితంగా బెడిసికొట్టే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.